ఒకసారి మనము గ్రామ భారతి బ్యాగ్స్ రిలీజ్ చేసాము ఇక్కడ. ఆ బ్యాగ్స్ ఇచ్చిన పెద్ద ఆయన పేరు మురళి గారు చిత్తూరు నుండి, వెల్లూరు నుండి. ఆయన అవని అనే పేరుతోటి ఒక మంచి ఫౌండేషన్ లాగా ఒకటి ఏర్పాటు చేసి చిత్తూరు వెల్లూరులో ఉన్న రైతుల్ని, అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు. స్టేజీ ఎక్కరు, వేదిక ఎక్కరు, మనం కోరి వారిని రమ్మంటేనే వస్తారు, లేకపోతే అసలు స్టేజీ ఎక్కడం, మాట్లాడడం చేయరు. కానీ మాలాంటి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు. అలాగే ఆయన కార్యక్రమంలోనే నాకు హరి పరిచయం అయ్యాడు. హరి ఈ మనం ఇళ్ళలో వాడే చాలా వస్తువులు ప్లాస్టిక్ ఉంటాయి, స్టీల్ ఉంటాయి. స్టీల్ అంటే కూడా మళ్ళీ దానికి కూడా కోటింగ్ వస్తుంది. ఇప్పుడు ప్యూర్ స్టీల్ కూడా రావట్లేదు, అది మనం అందరం గమనించాలి. అయితే మనము ప్రకృతి పరంగా ఉండే వస్తువులు మనం వాడాలంటే మనకు అందుబాటులో ఉండాలి. అందుబాటులోనే ఉండడం కాకుండా అందుబాటు ధరల్లో కూడా ఉండాలి. అయితే మన తమ్ముడు హరి అందుబాటులో ఉంచుతున్నాడు, తర్వాత ధరను కూడా అందుబాటులో ఉంచుతున్నాడు. అది అతని ప్రత్యేకత. అయితే ఈ కొబ్బరి చిప్పలతో వస్తువులు తయారు చేయడమే కాకుండా శిక్షణ కూడా ఇవ్వగల శక్తి హరికి ఉంది. వచ్చేసారి వీలైతే ఇక్కడ ఒక శిక్షణ తరగతిని నిర్వహించాల్సిందిగా సభాముఖంగా హరిని కోరడం జరుగుతుంది. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాము. దాని గురించి కూడా ఇది తయారు చేసి ప్రత్యేకంగా మన కార్యక్రమంలో అందరికీ చూపించడానికి తీసుకొచ్చారు. మీరు ఏదైనా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే, ఎవరైనా ఆర్మీ ఆఫీసర్స్ని పిలిస్తే వారికి ఇది ఇవ్వడానికి బాగుంటుంది, ఆలోచించండి. అలాగే మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తయారు చేశాడు, ఎందుకు తయారు చేశాడు, వాటి ధరలు ఏంటి, అవన్నీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు హరికృష్ణ. మాది అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నాకు కరోనా తర్వాత జాబు పోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఒక ఇన్నోవేటివ్గా చేయాలనేసి ప్లాన్ చేశాను. ఆ టైంలో మా బ్రదర్కి కరోనా పాజిటివ్ ఉన్నందువల్ల నేను హెల్ప్ కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు అక్కడ కొబ్బరి చిప్పలు చూశాను. చూసి ఓహో టైం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, దీంతో ఏదైనా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామనేసి కొంచెం ఆన్లైన్లో సెర్చ్ చేసి చూశాను. కొన్ని ప్రోడక్ట్స్ బాగా నచ్చాయి. సరే వాటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆల్మోస్ట్ 2 years ఎక్స్పెరిమెంట్ చేశాను. చేసి ఇప్పటి వరకు దాదాపు 100 ప్రోడక్ట్స్ పైనే దాంట్లో తయారు చేస్తాను. దీంట్లో మనము ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ ఒక్కటే కొడతాము, ఆ కొబ్బరి తీసుకొని చిప్పను పడేస్తాం. కానీ ఈ కొబ్బరి చిప్ప ఏంటంటే ఆ కొబ్బరి నీళ్ళ కంటే, కొబ్బరి కంటే ఇంకా ఎక్కువ వాల్యూ దాని నుంచి తీసుకోవచ్చు. మీరు నమ్ముతారో లేదో, ఒక కొబ్బరికాయ నుంచి 500 వరకు వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు. ఒక 500 రూపీస్ వరకు వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ చేసుకోవచ్చు, కీ చైన్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాగా హోమ్ డెకరేషన్కి ఆర్ట్ పీసెస్ కూడా చేసుకోవచ్చు. నాకు దీనికి పట్టిన కొబ్బరికాయ వచ్చి ఒకటిన్నర కాయతోనే నేను కంప్లీట్ చేస్తాను దీన్ని. ఫస్ట్లో చాలామంది దీన్ని చూసి డిస్కరేజ్ చేశారు. నువ్వేంటి, నేను బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను హైదరాబాద్ జేఎన్టీయూలో, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. నువ్వు ఫైన్ ఆర్ట్స్ చేసి కొబ్బరి చిప్పలతో ఏంటి ఇక్కడ కూర్చొని నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటని చాలామంది డిస్కరేజ్ చేశారు. అయితే నేను ఏ వర్క్ చేసినా కూడా 0 వేస్ట్ ఉండాలనేసి ట్రై చేశాను. నాకు దొరికిన ది బెస్ట్ మెటీరియల్, 0 వేస్ట్ ఉండే మెటీరియల్ ఇది మేడం. ఈవెన్ దీంట్లో వచ్చే లాస్ట్ పౌడర్ కూడా చెట్లకు నేను ఎరువుగా వాడేస్తాను. అట్లా పర్యావరణానికి, ఇలా కళా పోషణకి, రెండిటికి నాకు ఉపయోగపడిన మెటీరియల్ ఇది మేడం. దీంట్లో ఇంకా నేను చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నాను. నేషనల్ అవార్డుకు కూడా వర్క్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాను. అలాగా మీరు నమ్ముతారో లేదా, ఇది మొత్తం కొబ్బరి చిప్పలతోనే తయారు చేస్తాను. దీంట్లో వుడ్ కొంచెం కూడా వుడ్ లేదు. ఇది చేయడానికి ఒక 7 days పట్టింది మేడం. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ చేసుకుంటూ తీసుకురావాలి. ఇది మొన్న మన ఇండియా క్రికెట్ టీము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పుడు ఇమీడియట్గా అదే రోజు నాకు థాట్ వచ్చి
ఇలా ట్రై చేశాను. ఇది చాలా సక్సెస్ఫుల్గా చాలా తప్పకుండా మేడం. ఇంకా రీసెంట్గా మన భారతదేశ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ నేను ఈ చిన్న వర్క్ చేశాను. ఇది కొబ్బరి చిప్పలు. ఇది వైట్ కలర్లో ఉన్నాయి. మీరు అడగొచ్చు ఎందుకు వైట్ కలర్లో ఉన్నాయని. ఇది మీడియంగా మెచ్యూర్ అయిన కొబ్బరి చిప్ప ఇలా వైట్ కలర్ వస్తుంది. అట్లా దీన్ని వైట్ కలర్ తీసుకొని దీంట్లో తయారు చేశాను. ఆపరేషన్ సింధూర్కి, మన ఆర్మీకి, మన ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తూ నేను ఇది ఒక చిన్న వర్క్ తయారు చేశాను. ఇవి యాక్చువల్గా మన ఇండియావి కాదు మేడం, ఇవి ఇంపోర్ట్ చేసుకున్నవే. ఎందుకంటే దీంతో నేను ఇంకా వాల్యుయేషన్ కూడా చేస్తున్నాను. ఈ వాల్యుయేషన్ చేసి దీంతో డిఫరెంట్ ప్రోడక్ట్స్ నేను ఇంకా తయారు చేస్తున్నాను. దీంట్లో సౌండ్ థెరపీ అది మెటీరియల్ వేరే మేడం, ఇది మెటీరియల్ వేరు. దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మినరల్స్ ఉంటాయి. బై న్యాచురల్గా ఈ వుడ్లో, కోకోనట్ వుడ్లో మినరల్స్ ఉంటాయి. మనం ఏదైనా దీనిలో పెరుగన్నం కానీ లేదా ఏదైనా సూప్స్ కానీ ఏదైనా తాగినప్పుడు ఆ హీట్ వల్ల ఆ మినరల్స్ న్యాచురల్గా దాంట్లో కలిసిపోతాయి. ఇవే ఒక 20 పీసెస్ తీసుకొచ్చాను మేడం. ఇది 300 పెడుతున్నాం మేడం, విత్ స్పూను కలిపి ఇది 300 పెడుతున్నాం. మనకేంటంటే ఇది ఇంపోర్ట్ చేసుకున్నవి కాబట్టి అంత కాస్ట్ పడుతుంది. మనకు వియత్నాము, మలేషియా అటు నుంచి తీసుకుంటాం. ఇంకా మన ది బెస్ట్ సెల్లింగ్ మెటీరియల్ వచ్చి టీ కప్స్ అండి. మనము బయట టీ షాపులో చూస్తుంటాము, ఇంట్లో కూడా చూస్తుంటాము. ఫంక్షన్లో ఎక్కడైనా టీ చాలా విపరీతంగా తాగుతుంటారు. అక్కడ ఆ ప్లాస్టిక్ కప్లో తాగి అట్లా పడేసి మనకు చెడ్డ చేసుకుంటున్నాము, నేచర్కి చెడ్డ చేస్తున్నాం. అలా కాకుండా ఇది ఒక మంచి రీప్లేస్మెంట్. మనం ఇంట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. దీని లైఫ్ మేడం మీరు నమ్ముతారో లేదో, నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను, కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఒక 100 years దాకా వస్తుందట. అది మనకు యూజ్ చేస్తే కానీ తెలియదు. ఇంకా దీంట్లో నేను కొత్తగా జ్యువెలరీ ఐటమ్ ప్లాన్ చేశానండి. ఇవి ఒక లాకెట్స్ లాగా వస్తాయి. మన ఫారిన్లో ఇవి ఫ్యాషన్ ట్రెండ్. ఇది ఈ బ్రేస్లెట్స్ కానీ రింగ్స్ కానీ ఇవి నేనేంటంటే మా విలేజ్లో కొంతమంది నిరుద్యోగులకు ట్రైనింగ్ లాగా ఇచ్చి వాళ్ళ దగ్గర తయారు చేపిస్తున్నాను. నేను అనుకున్నది కరెక్ట్గా జరిగితే ఇంకొక 1 yearలో నేను ఒక 20 మెంబర్స్కి పర్ఫెక్ట్గా ఉపాధి ఇవ్వాలనేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను. జ్యువెలరీ అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను మేడం జ్యువెలరీ. ఈ లాకెట్స్తో తయారు చేసాము. కీ చైన్స్ కూడా తయారు చేసాము. కీ చైన్స్ కూడా బాగా మనకు ఈ కీ చైన్స్ కూడా మంచి సెల్లింగ్ ఉన్నాయి మేడం మనకు. ఇది ఏంది మేడం ధర? ఇది 100 rupees అమ్ముతున్నాం మేడం. ఇది మీరు ఒక విలువ లేని చిప్ అని 100 rupees ఎందుకు అనేసి మీరు అడగొచ్చు. ఒక్క విషయం మేడం, నాకు చాలామంది అడిగారు. ఎందుకంటే ఇది మీరు ఫినిషింగ్ ప్రోడక్ట్ ఒకటే చూస్తున్నారు. నెక్స్ట్ మూలం సంతలో నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాను, అది వాళ్ళ దగ్గర తయారు చేపిస్తాను. ఇది మనము దాదాపు అవుట్ సైడ్ త్రీ టైప్స్ పాలిష్ చేయాలి, ఇన్సైడ్ 2 times పాలిష్ చేయాలి. ఇది కట్ చేసి దీనిలో కొబ్బరి తీసి దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకు దీనికి వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటుంది. కానీ దీని నుంచి వచ్చే ఆ మినరల్స్, ఆ వాల్యూస్ చూస్తే దీని కాస్ట్ చాలా తక్కువ. అలాగే ఇది నేను ఒక గిఫ్ట్ ఐటమ్ లాగా తయారు చేశాను. ఇది ఆఫీషియల్గా ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి కానీ మన వాల్ డెకరేషన్ పర్పస్కి కానీ ఇలాగా దీన్ని తయారు చేసి ఇది 1200 మేడం. అంటే విత్ స్టాండ్ వస్తుంది. ఆ స్టాండ్ ఒకటి 300 పడుతుంది మేడం. స్టాండ్తో కలిపి మనం సేల్ చేస్తున్నాం. దీంట్లో నేను నెక్స్ట్ మూలం సంతకి ఇంకొక వెరైటీ చేయాలనుకుంటున్నా. హ్యూమన్ పోర్ట్రేట్ ఇప్పుడు స్కెచ్తో వేస్తారు, అదే నేను కొబ్బరి చిప్పలతో పోర్ట్రేట్ చేసుకుంటాను.
గణేశుడిది ఏదైనా చేస్తాను. బ్యాంబూ మేడం. ఎవరైనా కస్టమైజ్డ్గా కావాలనుకుంటే నేను ఈ టైప్లో స్కల్ప్చర్ లాగా కూడా తయారు చేశాను. దీంతో కొబ్బరి చిప్పతో స్కల్ప్చర్ తయారు చేయడం కొత్తగా నేనే స్టార్ట్ చేశాను. అయితే వేరే స్టేట్లో ఆల్రెడీ ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో నేనే ఫస్ట్ టైం తయారు చేశాను. ఇది ఎంత పెద్ద సైజ్ అయినా మనం చేసుకోవచ్చు. విగ్రహాలు, మన రాముడి విగ్రహాలు కానీ ఏమైనా ఏ విగ్రహాలైనా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే టైం ఇవ్వాలి. టైం ఇస్తే మాత్రం దీంతో అద్భుతాలు తయారు చేసుకోవచ్చు. మనము చెక్కతో చేసుకోవచ్చు, కానీ చెక్కను వాడాలంటే చెట్లను కొట్టాలి. ఆ చెట్లను కొట్టకుండా ఈ మనకు ఎందుకు నిరుపయోగంగా ఉండే వస్తువుని దీని వాల్యూ అనేక రెట్లు పెంచినట్లు మనం చేసుకోవచ్చు. అట్లా నాకు తెలిసి, నా ఊహకు తెలిసి, నేను చిన్నప్పటి నుంచి ఒక మినిమలిస్ట్ని. నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో దాన్ని వేస్ట్ చేయాలనిపించదు. ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ఉపయోగించాలనిపిస్తుంది. చివరి నిమిషం వరకు దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే విలువ ఇవ్వాలి. మనం ప్రకృతి నుంచి వచ్చిన ఆ వస్తువులకు విలువ ఇవ్వాలనిపిస్తుంది. ఈరోజు హరిని చూస్తే ఆనందం వేస్తుంది. విపత్తు మన మంచికే అన్నట్టు కరోనా వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం మంచి పని జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, సృజనాత్మకతను చంపుతోంది మన ఉద్యోగాలు. నేను కూడా ఒక ఉద్యోగం చేస్తాను, కానీ నా సృజనాత్మకతని, నా ప్యాషన్ని చంపుకోవడానికి అదొక కారణమైంది. ఎందుకంటే అక్కడ బిజీగా ఉంటే మిగతా పనులు చేయలేం. మన పిల్లలందరూ ఎంతో ఇన్నోవేటివ్ మైండ్తో పుడతారు. వాళ్ళ ఇన్నోవేషన్ని, వాళ్ళ మైండ్ని, వాళ్ళ బ్రెయిన్స్ని అన్నిటినీ మనము ఒకటే దగ్గర చదువు అని చెప్పేసేసి కేంద్రీకరించి హోంవర్క్స్ ఇచ్చి వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళ ఐడియాస్ని, ఇన్నోవేషన్ని అన్నిటినీ చంపేసేసి వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ క్రియేటివిటీని మళ్ళీ బయటికి తీసుకురావడం చాలా కష్టం. అందులో హరి దాన్ని అధిగమించాడు. అంటే ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో తను ఉద్యోగం పోయినందుకు దీని గురించి ఆలోచించాడంటే మీరు ఆలోచించవచ్చు తన ఏజ్ ఎంత ఉండొచ్చు. దాదాపుగా 20 అయితే దాటి ఉంది కదా. 20 దాటిన తర్వాత ఒక మనిషి వినూత్నంగా ఆలోచించడం అంటే కష్టసాధ్యం. ఆ కష్టాన్ని తను అధిగమించాడు. ఇవన్నీ వస్తువులు తీసుకొచ్చాడు. నాకు అన్నిటికంటే ఎక్కువగా ఈ ట్రోఫీ నచ్చింది. నాకు తెలిసి సస్టైనబుల్ ట్రోఫీ అంటే నేను గోమయంతో చేద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నా. మేము గోమయంతో చేయగలిగాము. మొదటిసారి నేను కొబ్బరి చిప్పలతో, బ్యాంబూతో, వెదురుతో తయారు చేసిన ఈ ట్రోఫీని చూస్తున్నాను. హరికి ఇలాంటి వినూత్నమైన వస్తువుల్ని తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఇది వెతికినా దొరకని వస్తువు. ఎంత వెతికినా దొరకని వస్తువు. ఎవరింట్లో లేదు. మీ ఇంట్లో ఉందా? నా ఇంట్లో ఉందా? లేదు. అలాంటి వస్తువులు తన దగ్గర ఉన్నాయి, తను తయారు చేస్తున్నాడు. నాకు తెలిసి బీసీసీఐ ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బీసీసీఐ షుడ్ ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. యాక్చువల్గా మన దేశ ప్రతీకగా ఇలాంటి వస్తువులు నిలబడాలి. ఆ స్థాయికి మన సంత నుంచి సందేశం వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగే ఈ వస్తువులు వెళ్ళాలని కోరుకుంటున్నా. ధన్యవాద్ హరి. ఇంత మంచి వస్తువులు అందుబాటు ధరలో చూడండి ఒకసారి. ఇది ఎక్కడ వెళ్ళినా మీరు ఆన్లైన్లో చూసినా కూడా మీకు 200-300 కంటే తక్కువ ఉండదు. 100 రూపాయలకే ఇది అందిస్తున్నాడు. మీరు అందరు తప్పకుండా తీసుకోండి. ఒక 2 మాకు, మా వారి కోసం కూడా ఉంచాలని హరి గారిని కోరడం జరుగుతోంది. నేను మిగతా వస్తువులు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ సంతలో తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ జగిత్యాల వెళ్ళాలి, బ్యాగ్ మోయలేను. జగిత్యాల వెళ్ళాలి కాబట్టి మళ్ళీసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. మీ ఫోన్ నంబర్ అందించండి అందరికీ. ఎలా కొనుక్కోవాలి ఇవన్నీ చెప్పండి. నేను కోకో మంత్ర అనే స్టార్టప్ లాగా చేస్తున్నాను దీన్ని. కోకో మంత్ర అనేది, కోకో అనేది కోకోనట్, మంత్ర. ఈ మంత్ర ఏంటంటే వాల్యూ ఎడిషన్ దీనికి మంత్ర. ఈ మంత్రాలను కోకో మంత్ర అనేసి ఒక స్టార్టప్ లాగా పెట్టుకొని దాన్ని రన్ చేస్తున్నాను. నేను మా విలేజ్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసి ఉమెన్కి వాళ్ళ దగ్గర కూడా తయారు చేపిస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడికైనా నేను ఆర్డర్ ఇస్తే ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించగలుగుతాను. నా ఫోన్ నెంబరు 9248788585. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నాకు చెప్పగలిగితే, అయితే మీరు కొంచెం నాకు టైం ఇవ్వాలి.
ఇది ఎందుకంటే టైం తీసుకొని చేసే వర్క్ ఇది, కాబట్టి మీరు టైం ఇచ్చారంటే నేను నీట్గా చేసి మీకు పంపించగలుగుతాను. హరి లాంటి పిల్లలు మనందరికీ గర్వకారణం. తమ్ముడు హరి ఈ దిశలో ఇలాగే ముందుకు కొనసాగుతూ ఇప్పుడు అన్నాడుగా 20 మందికి ఉపాధిని ఇస్తాను. 20 మందికి కాదు, మన ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరూ సంప్రదించి శిక్షణ తరగతులు వాళ్ళ వద్ద ఏర్పాటు చేసి వాళ్ళ కాలేజెస్లో, వాళ్ళ స్కూల్స్లో, వాళ్ళ క్షేత్రాల్లో మహిళలకు వాళ్ళందరికీ నేర్పించి ఒక్క కొబ్బరి చిప్పతో 500 రూపాయలు సంపాదించుకోవచ్చు. 50 రూపాయలకు దొరికే, 40 రూపాయలకు 50 రూపాయలు దొరికే ఒక కొబ్బరికాయ నుండి 500 రూపాయలు సంపాదించుకోవచ్చు అని అన్నప్పుడు అదొక అంటే మనందరికీ అది ప్రోత్సాహమే కదా. తప్పకుండా ఆ దిశలో మనం కొనసాగుదాం. హరి, మీరు ఇలాగే ఈ వస్తువుల్ని, వీటిని కొత్త వస్తువుల్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇలా ప్రోత్సహిస్తూ ఉండండి. మేము కూడా ఇలాంటి వస్తువుల్ని తీసుకోవడమే కాకుండా తయారు చేయడానికి కూడా పూర్తి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. నా వైపు నుంచి నేను పూర్తిగా సహకారం ఇస్తాను. ఇలాంటి ప్రోడక్ట్ ఇంకా డెవలప్ కావాలి, మరియు మన స్పెషల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రోడక్ట్స్ రెడీ అయ్యి బయటకు పంపించే రోజు రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.